2 years బ్యాక్ అనుకుంటా నేను ఒక బ్యాచ్ని చూసా సోషల్ మీడియాలో, అమ్మాయిలు అబ్బాయిలు ఒక 16-17 ఆ టైంలో అంత ఉండొచ్చు. ఇప్పటికి వాళ్ళు మేజర్ అయి ఉండొచ్చు, ఆ టైంలో మాత్రం మైనర్స్. అయితే కాంటెంట్ పేరుతో వాళ్ళు ఒక రూమ్లో ఉంటా విచ్చల విడిగా ఏది పడితే అది మాట్లాడతా, వల్గారిటీ, బూతులు, ప్రాంక్స్ పేరుతో ప్రెగ్నెంట్ అని, పెళ్ళిళ్ళని, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకుంటా అబ్బాయిలు అమ్మాయిలు వాటిని వీడియోల కింద షూట్ చేసి రీల్స్ కింద, యూట్యూబ్లో వ్లాగ్స్ కింద అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. నాకు చూసి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ కింద కామెంట్స్, అన్నా వదినా అని చెప్పి కామెంట్స్. ఏమవుతుందిరా, ఇంత దారుణమైన కాంటెంట్ చేస్తుంటే యూట్యూబ్ అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్ వర్క్ అవ్వవా వీళ్ళ మీద? వీళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరా? మన సిస్టమ్ లేదా? వీటిని చూస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనిపిస్తూ ఉండేది. నేను అప్పుడు ఏదైతే అనుకున్నానో అప్పుడు నాకు ఇంత వాయిస్ లేదు. అదే జరిగింది. వాళ్ళని ఫాలో అవుతే ఇంకొంతమంది తయారయ్యారు. రీసెంట్గా మీరు చూస్తే ఒక అమ్మాయి, నేను ఇప్పుడు వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళని ఇంకా ఫేమస్ చేయాలనుకోవట్లేదు, ఒక అబ్బాయితో ముందు పెళ్ళని ఒక ఇంటర్వ్యూ కూడా మీరు చూసుంటారు. ఒక క్లిప్ కూడా బాగా వైరల్ అయింది. రీల్స్లో కిస్ చేసుకుంటూ ఉంటారు, లిప్ టు లిప్. రీల్స్లో ఏంటన్నా మేము ఎక్కడ కూడా చేసుకుంటాం అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కిస్ చేసుకోవటం. మళ్ళీ ఆ అబ్బాయి కలిసి ఇంకొక అబ్బాయి ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక ప్రాంక్, అది ప్రాంకో ప్రెగ్నెన్సీనో, పిల్లలు రా, వీళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరా అని అనిపిస్తుండేది. వీళ్ళే దరిద్రం అనుకుంటే వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటే ఇంటర్వ్యూస్, అదైతే పిచ్చ పీక్స్ అసలు. అంటే వీళ్ళు చేసేదే కొంతమంది తెలిస్తే వేల మందికి వెళ్తా ఉంటే, వీళ్ళు చేసే ఇంటర్వ్యూస్ వల్ల లక్షల మందికి రీచ్. అదేంటి పోనీ అందులో మంచి చెప్తా ఏదైనా చేస్తున్నారు అనుకుంటే, దాన్ని ఖండిస్తే ఏదైనా చేస్తుంటే పోనీ అనుకోవచ్చు. దాన్ని ఎంకరేజ్ చేస్తా, కట్ చేయాల్సినవి కట్ చేయకుండా వైరాలిటీ కోసం ఏది పడితే అది ఇంకా ఆడియన్స్కి చూపించి, ఇంకా చాలామందిని అంటే అవి చూసి ఓకే మనం కూడా ఇలా మాట్లాడచ్చు, ఓకే మనం కూడా ఇలా చేయొచ్చు, మనం ఇలా చేసిన అడిగేవాడు ఎవడు లేడు, అరే ఆడెవడో ఇట్లాగే ఇంటర్వ్యూస్ చేసి ఫేమస్ అయ్యాడు, మనం కూడా ఇలాగే ఇంటర్వ్యూస్ చేసి ఫేమస్ అవుదాం, మనల్ని కూడా అడిగేవాడు లేడు, ఈ కంటెంట్ చేసుకునే వాళ్ళు ఈ కంటెంట్ చేసుకుంటారు, పిల్లలు ఇది చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు. దీనికి ఇంకా ఫుల్ స్టాప్ లేదా, ఇది కరెక్టేనా అనుకున్న టైంలో ఒక్కరు వచ్చారు. ఒక్కరు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మావా, నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. యాక్చువల్గా చాలా పెద్ద విషయం జరిగింది, సమాజానికి ఉపయోగపడే విషయం. మన దరిద్రం ఏంటంటే సమాజానికి ఉపయోగపడే విషయం అయితే మాత్రం వైరల్ అవ్వదు, అదే ప్రాబ్లం. ఈ విషయం జరిగి 2-3 రోజులు అవుతుంది, ఎప్పటికీ రీచ్ లేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని దీని మీద కామెంట్ చేయాలి. మీరు కొట్టే లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఏదో న్యాయం జరిగిపోద్ది, ఏదో మారిపోద్దని కాదు, ఆ కాంటెంట్కి రీచ్ పెరుగుతుంది. దానివల్ల ఒక్కరిద్దరి మీద ఎఫెక్ట్ అయినట్టే, మనం సక్సెస్ సాధించినట్టే. సరే, మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 yearలో నేను ఫాలో అయిన గ్రేట్ పర్సనాలిటీస్ 3లో ఒకళ్ళు సజ్జనర్ గారు. బెట్టింగ్ యాప్స్కి అగేనెస్ట్గా ఫైట్ అసలు స్టార్ట్ చేసిందే సజ్జనర్ గారు, ఆ మంట అంటించిందే సజ్జనర్ గారు. దాని గురించి ఇప్పటికీ ఆయన పోస్టులు చేస్తూనే ఉంటారు. అటు ట్విట్టర్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆయన పోస్టులు వస్తూనే ఉంటాయి. ఆయనే స్టార్ట్ చేసి మిగతా ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఆ టైంకి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆయన కొలాబరేషన్ చేస్తా రీల్స్ చేయించి అది ఇది చాలా చేశారు. ఆయన మీద అప్పట్లో కొన్ని ఇది కూడా వచ్చినాయి. ఆయన రాజకీయాల్లోకి వెళ్తారని, అప్పుడు ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నారు, ఫేమస్ అవుదాం అనుకున్నారు. అయినా సరే ఆయన వెనక తగ్గల. ఎవరైతే వెనక నుంచి ఏదైతే మాట్లాడుతుంటారో, ఏది చేసినా ఎవరొకరు మాట్లాడతారు. మనం మంచి చెప్తే ఖచ్చితంగా నీకు ఈ థాట్ ఉంది అందుకని ఇలా చేస్తుందని కూడా చెప్తారు. ఆ రాళ్ళు తగులుతూనే ఉంటాయి. అయినా సరే ఆయన వెనక్కి తగ్గకుండా అలాగే పోరాడుతూ వచ్చారు. దానివల్ల ఇష్యూ చాలా ఎస్కలేట్ అయింది. దాని మీద మిగతా వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా సరే ఇష్యూలు వైరల్ అయినాయి. ఆల్ ఇండియా రేంజ్, పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళినాయి. ప్రతి రాష్ట్రాలను చాలామంది వాయిస్ అవుట్ చేశారు. మొత్తానికి కొన్ని బిల్స్ వచ్చినాయి. అట్లీస్ట్ ఆగింది, ఈ ప్రమోషన్స్ అన్నీ ఆగిపోయినాయి. అలాంటి సజ్జనర్ గారు లాస్ట్ ఇయర్ 3 months బ్యాక్ ఒక ఇష్యూని ట్యాకప్ చేశారు. ఇష్యూ ఏంట్రా అంటే, మీరు చూస్తూ ఉంటున్నారు కదా సోషల్ మీడియాలో, చిన్నపిల్లలు, మైనర్స్, లేదంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళు, అసలు మైనర్ అనే ఏజ్ని 18 నుంచి 21 చేసేయాలి. ఫస్ట్ వాళ్ళు డబ్బులు సంపాదించడానికో ఫేమస్ అవ్వటానికో ముందు అబ్బాయిలు ఎవరైనా ఉన్నా బూతులు తిడతారు, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుకుంటా వాళ్ళు కంటెంట్. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళని, ప్రేమని, లేదంటే ఒక రూమ్లో ఉంటా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకుంటా, అది చూసి కొంతమంది దానికి అట్రాక్ట్ అవ్వటం, అలా మనము చేయొచ్చనో, మనం చేసిన కూడా అడిగేవాడు ఉండడనో, ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాంటి బ్యాచ్లు వస్తూనే ఉన్నాయి. ఇదొక సైడ్ జరుగుతూ ఉంటే ఇంకొక సైడ్ వీళ్ళు ఇంటర్వ్యూ చేసే బ్యాచ్లు. ఆ ఇంటర్వ్యూలో బీపులు లేకుండా క్వశ్చన్స్, బీప్స్ లేకుండానే మొత్తం అలాంటి స్క్రాప్ని ఎతికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
అంటే వాళ్ళకి అసలు రీచ్ లేకపోయినా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టి వాళ్ళకి రీచ్ పెంచుతా, వీళ్ళకి రీచ్ పెంచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తా, ఇంటర్వ్యూస్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి వాళ్ళు పిచ్చి పిచ్చి ఆన్సర్లు చెప్తా, నేను పదాలు వాడలేకపోతున్నా, చేసుకుంటే వెళ్తా ఉన్నారు. ఆ టైంలో కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అయినాయి. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంటర్వ్యూలో కిస్ చేసుకోవటం, లిప్ టు లిప్. అలాగే ఇంకొక పిల్లోడు బూతులు మాట్లాడటం, నాకు చాలామంది ఇట్లా మెసేజ్ చేస్తారు, అట్లా మెసేజ్ చేస్తారు, ఆయన ఒంట్లో జరిగే, నేను చాలా క్లాస్గా చెప్తున్నా, హార్మోనియల్ చేంజెస్ కోసం చాలా వల్గర్గా పిల్లోడు మాట్లాడటం, ఇంటర్వ్యూ అయినా ఇంకా అంతే వల్గర్గా ఇంకా క్వశ్చన్లు అడగటం, అవి కొంచెం వైరల్ అయినాయి. అక్టోబర్ అనుకుంటా, మనం ఆ టైంలో బిగ్ బాస్ దాంట్లో ఉన్నాం. అయితే అప్పుడు సజ్జనార్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంట్రా ట్వీట్ అంటే, కొంచెం మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినాలి. వ్యూస్ మాయలో విలువలు మర్చిపోతే ఎలా, వ్యూస్ లైక్స్తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును పనంగా పెట్టడం ఎంతవరకు సమంజసం. ఇంటర్వ్యూస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం, ఎందుకంటే ఆ క్లిప్స్ వైరల్ అయినవి ఇంటర్వ్యూస్లో జరిగిన దారుణాలు అయ్యి. చిన్నారులు యువతకు స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయండి, అంతేగాని ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. సో మన ఇంటర్వ్యూస్, మన పాడ్కాస్ట్లు ఏంటి, ఏదైనా ఒక మంచి వ్యక్తితో అట్లీస్ట్ సోషల్ మీడియాకి ఉపయోగపడే మాటలో, లేదంటే ఒక తప్పుగా అర్థం చేసుకున్న విషయాన్ని రైట్గా అర్థం చేసుకునేలా చేయటం, లేదంటే తప్పుల్ని రెండింటిని చూపించే వ్యక్తుల్లో మాటల్లో ఏదో ఒకటి. అలాంటి అంటే సెలబ్రిటీస్, విఐపీస్ ఇంటర్వ్యూస్ చేసిన దగ్గర నుంచి మొత్తం అంతా పడిపోయింది. అంటే నాలాంటి వాడు నేను కూడా పాడ్కాస్ట్ ఇచ్చానంటే నేను పెద్ద తోపులా ఫీల్ అవ్వట్లా. అక్కడ వరకు మనం రీచ్ అయిపోయాం. అది దాటుకొని చిన్నపిల్లలు వాళ్ళు చేసే పనులు తప్పని చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తా, పిల్లల్ని పెడదవ పట్టించేలాగా ఈ పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. పాడ్కాస్ట్లు పెడుతూ ఇంటర్వ్యూస్ పెడుతూ గుర్తుపెట్టుకోండి, ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, క్షమార్హం, చట్టరీత్యా నేరం ఈ పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది. ఇటువంటి చర్యలు పాస్కో వాటి కింద వస్తుంది. సో జువెనల్ జస్టిస్ యాక్ట్ వంటి చర్యలు ఉల్లంఘించడమే, పిల్లల్ని ఇలాంటి కంటెంట్లో భాగం చేయబాకండి అని చెప్పి చాలా పెద్ద ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసేవారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి హెచ్చరిస్తా. అలాగే ఆడియన్స్కి ఏం చెప్పారంటే, హెల్ప్ లైన్ నెంబర్ 1930 మీరు ఎప్పుడైనా ఇలాంటి కాంటెంట్ కనుక చూస్తే, నేను కూడా ఒక రెండింటి మీద రిపోర్ట్ చేసి 1930కి ఫోన్ చేయండి. అలాగే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు, అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, ఎనానిమస్గానే చేయొచ్చు, ఏం కాదు, మనకి జరిగే నష్టమే ఉండదు. మనకి ఎప్పుడైనా ఏదైనా పిల్లలతో వీళ్ళు మైనర్స్ రా అని మనకు తెలిసి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు సరిగ్గా ఇష్టం వచ్చినట్టు కాంటెంట్ చేస్తున్నారు అనుకుంటే మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. అలాగే తల్లిదండ్రులుగా కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. సో ఇదంతా చెప్పారు. దాంతోపాటు మీ పిల్లలను అనుచిత కంటెంట్ని దూరంగా ఉంచండి అని చెప్పారు. అలాగే ఇలాంటి వీడియోలు ఏం పోస్ట్ చేయొద్దు, ఏమైనా ఉంటే తీసేయండి అన్నట్టు మాట్లాడారు. బట్ మీ మీద మాత్రం కేసులు ఫైల్ అవుతాయని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎప్పుడు ఇచ్చారా అంటే అరౌండ్ 16th అక్టోబర్ ఆ టైంలో ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం ఆ టైంలోనో ఒక వ్యక్తి సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తా ఏం చేశారంటే, ఆయన ఏవైతే క్లిప్స్ పోస్ట్ చేశాడో, ఈ ముద్దు పెట్టుకుంటుందో లేదంటే బూతులు మాట్లాడుతున్నవి 2-3 క్లిప్స్ పోస్ట్ చేశారు. 2-3 ఛానల్స్ సంబంధించిన పోస్ట్ చేశారు, నేను చెప్తాను ఛానల్ నేమ్స్ కూడా. పోస్ట్ చేశారో వాళ్ళు వాటిని డిలీట్ చేశారు. యూట్యూబ్ ఛానల్స్ హ్యావ్ రిమూవ్ ద ఇన్అప్రోప్రియేట్ వీడియో ఫాలోయింగ్ హైదరాబాద్ సిపి విసి సజ్జనార్స్ వార్నింగ్. సో ఎప్పుడైతే సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చారో, ఆయన ఆర్టీసీ నుంచి సిపిఐ అయిన తర్వాత జరిగిన విషయాలు ఇవి. వెంటనే వాళ్ళు డిలీట్ చేశారు. డిలీట్ చేస్తే సజ్జనార్ ట్యాగ్ చేసి, సార్ వీళ్ళు డిలీట్ చేశారు సార్ అంటే వీళ్ళు తప్పించుకున్నట్టేనా అన్నట్టు అడిగాడు ఆయన. దానికి సజ్జనార్ గారు ఏం చెప్పారంటే, వీడియోలు తొలగిస్తే అంతా అయిపోదు, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. సజ్జనార్ గారు సిపిరా, మహానుభావుడు, ఆయన ఇన్వాల్వ్ అయితే ఇంక తప్పించుకోగలరా? మీరు ఏం డిలీట్ చేసేసి డిజిటల్ ప్రింటింగ్ మీద పోగొట్టలేరు కదా. మైనర్లతో అసభ్యకరంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలని మీ ఆలోచన క్షమార్హం, నేరం. మైనర్లతో మీరు చేసిన వీడియోల్ని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ మళ్ళీ ఒక ఇది చేశారు ట్వీట్. అది జరిగిన కొంతసేపటికి, అంటే 2 రోజులు, కొంతసేపటి అంటే ఒక రోజు, అది 16th జరిగింది, 17th వదిలేసి 18th మైనర్లతో ఇంకొక ట్వీట్, మైనర్లతో అసభ్యకరమైన కాంటెంట్ చేసిన 2 యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఒక ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా రిజిస్టర్ చేసి మాట్లాడారు. పని చేశారు, జస్ట్ ట్వీట్ చేసి వదిలేస్తున్నారేమో, భయపెడుతున్నారేమో, ఫ్యూచర్లో ఇలాంటిది రాకుండా ఆపాలనుకుంటున్నారేమో అనుకున్నా. కానీ ఇలాంటి వాటికి జస్ట్ ట్వీట్ చేస్తే భయపడరు కదా అనిపించింది నాకు ఆ టైంలో. అనిపించి నేను చదువు స్లైడ్ తీసుకున్నా. కానీ ఎప్పుడైతే ఇది నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా వచ్చింది చూశానో, నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. సీరియస్గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ మీకోసం నేను ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సైబర్ క్రైమ్ పిఎస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్. సో మీరు అది ఓపెన్ చేసి, అంటే ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ, అది ఓపెన్ చేసి ఎఫ్ఐఆర్ నెంబరు 1885/2025
1885 అని కొడితే మీకు ఎఫ్ఐఆర్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఆయన ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు ట్విట్టర్లో. సో 2 యూట్యూబ్ ఛానల్స్ మీద ఆయన కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నాకు అప్పటికి కూడా అంత హోప్స్ లేవు, ఏదో చేసేస్తారన్న హోప్స్ లేవు. కాకపోతే ఏమనిపించిందంటే అట్లీస్ట్ ఇలాంటిది ఆగిద్ది అని అనిపించింది. కానీ ఆగలేదు ఆగల. వాళ్ళు ఆ పిల్లలు మరి వాళ్ళకి తెలిసిందో తెలియలేదో కానీ వాళ్ళు అలాగే చెలరైపోతూ ఉన్నారు. అలాంటి కాంటెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ట్రోల్ చేస్తే ఇంకా కాంటెంట్, వాళ్ళు ఫేమస్ అవుతానే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. అది వెళ్తానే ఉంది. నాకు వాళ్ళు కనిపించింది ప్రతిసారి సాయిరామ్ కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఇటుపోతుందో అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే అర్థం కాక ఇంకొకరు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సరే జస్ట్ ఇలా అయిపోయిందేమో, ఇంతకు మించి ఇంకేం చేయరేమో అని అనుకున్న టైంలో ఏం జరిగింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది. జస్ట్ ఇదంతా నామకే వాస్తా అనుకున్న టైంలో 2 days బ్యాక్ ఏమైందిరా అంటే ఒక అద్భుతం జరిగింది. నమ్మరు మీరు. అద్భుతం ఏంట్రా అంటే యూట్యూబ్ ఛానల్ ఏవైతే 2 ఛానల్స్ ఉన్నాయో అందులో ఒక ఛానల్ వైరల్ హబ్ అని చెప్పి నేను మొత్తం పేరు చెప్పను మావా, ఇది కూడా స్ట్రిక్ట్ వార్నింగ్, నేను చెప్తాను పేరు. కానీ మీరు వెళ్ళి ఆ ఛానల్ని సెర్చ్ చేసి వాళ్ళ వీడియోలు ఓపెన్ చేసి అవన్నీ చూసి వాళ్ళకి ఇంకా మీరు వైరాలిటీ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. రీచ్ మాత్రం ఇవ్వద్దు, ఖచ్చితంగా ఓపెన్ చేయొద్దు. ప్రామిసా? ఓపెన్ చేయకూడదు అసలు. మీరు ఆ ఛానల్స్ ఓపెన్ అటు వెళ్ళి ఒక ఛానల్ వైరల్ హబ్, పూర్తి పేరు చెప్పను కానీ ఆ వైరల్ హబ్ ఎవరైతే రన్ చేస్తున్నారో కంబేటి సత్యమూర్తి, వైజాగ్ నుంచి ఆయన 39 సంవత్సరాల వయసు, ఎవరైతే రన్ చేస్తున్నారో, ఎవరైతే మీకు ఆ క్లిప్స్ లాంటిలో కనిపించాడో యాంకర్ కింద, నా యూట్యూబ్ తమ్నైల్ కూడా ఓపెన్గా పెడతాను ఆయన ఫోటోని మార్పు చేయకుండా. ఐ డోంట్ నో రైట్ ఆర్ రాంగ్ అన్నది తెలియదు కానీ పెడతా, తెలియాలి. ఆయన్ని పోలీసులు 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. మొత్తం ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఛానల్ మొత్తం గోత్రు చేసి మొత్తం అంతా మైనర్స్ యంగ్స్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూలే పిచ్చిగా ఆ టైటిల్స్ కానీ ఏదైనా ఎక్స్పోజింగ్ అని అదని ఇదని వాటిని ఇచ్చేసుకుంటా, వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేసుకుంటా పిచ్చి క్వశ్చన్లు అడిగి ఆ ఛానల్ నేను ఓపెన్ చేస్తే 2 months బ్యాక్ వరకు ఉన్న వీడియోలు లేచిపోయినాయి, డిలీట్ చేశారు. కానీ మిగతావన్నీ ఉన్నాయి, అవన్నీ పిల్లలవే. సో 2 ఛానల్స్లో యాక్చువల్గా 2 ఛానల్స్ ఏంటంటే ఒకటేమో E9 6 TV. సో ఈయన కొంచెం ర్యాండమ్గా వేరే కాంటెంట్ కూడా చేశాడు. ఇదొకటే కాదు అంటే ఆ పిల్లలు బూతులు మాట్లాడుతుంది, అదొకటే కాకుండా వేరే కూడా ఉన్నాయి కాబట్టి ఈయన కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు నాకు అనిపించింది. బట్ ఈ పర్టికులర్ ఛానల్ వైరల్ హబ్ అయితే మాత్రం కంప్లీట్గా ఇదే కాంటెంట్. దానికన్నా ముందు స్టార్టింగ్లో నాకు ఇది ఎవరు చెప్పారు, ప్రాంక్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడంట. అదేం వర్కౌట్ అవ్వాలో, మొత్తానికి ఇది వర్కౌట్ అయింది. కామెంట్స్లో కనిపించిన 2 వీడియోల కింద, అన్న నీకు ఎట్ట దొరుకుతారన్న ఈ స్క్రాప్ అంతా, యాడిని దొరుకుతారన్న ఈ స్క్రాప్ అంతా, యాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నావు అన్న సరదాగా అన్నవే. స్క్రాపే దొరుకుతుంది, అందరూ ఆ చెత్తలో ఆ బొక్కలో ఉన్నోళ్ళే కదా, వాళ్ళ కాళ్ళే దొరుకుతారు, వాళ్ళు దొరకపోయి వీళ్ళు వెళ్ళి దొరికించుకుంటారు ఫేమస్ అవటం కోసం. 10,000 అంటే కొత్తగా 10,000 మంది మనం తెలిసినట్టే అన్న భావన ఉంటుంది వీళ్ళకి. సో వెళ్ళారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు. సో పోలీసులు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు, ట్రేస్ చేశారు, ఎక్కడ ఉంటాడు ఏంటి అని చెప్పి డీటెయిల్స్ కనుక్కున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్, పోస్కో యాక్ట్ అన్నీ పెట్టుకున్నారు. ఇంక పోస్కోవటం ఇంకేం లేదు, ఇంకా పోస్కో పెట్టిన తర్వాత ఇంకంతే. మొత్తం యాక్ట్లన్నీ పెట్టి లోపల నూకిపారు చెప్పారు, సారీ ఫర్ మై లాంగ్వేజ్, లోపల తోసేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషను, ఇంట్రాగేషను అన్నీ జరుగుతూ ఉంటాయి. అంత ఈజీ కాదు ఇందులోంచి. మంచి చేసి కేసు పడితేనే లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతున్నారు జనాలు. ఇంత దరిద్రం కొట్టి పనులు చేస్తే ఇంక అయిపోయినట్టే, కథం, టాటా, బాయ్ ఇంకంతే. కానీ అన్ఫార్చునేట్గా ఈ విషయం మాత్రం ఫేమస్ అవ్వాలా. నాకు అది అర్థం కాల. ఇది ఫేమస్ అవ్వాలి కదా, ఇదైతే మిగతా లాగుతారు కదా, భయపడతారు కదా, వెనక్కి తగ్గుతారు కదా, డిలీట్ చేస్తారు కదా. మనం చేద్దాం, చెయ్యాలి, తప్పదు. నేను ఇప్పుడు దానికి ఆయనకు వైరాలిటీ ఇస్తున్నానంటే నెగిటివే, అది ఎవరికి తెలియని విషయం చెప్తున్నానంటే పాజిటివ్. అది అలా ఫేమస్ చేయటమే కాదు, ఇక్కడ ఇలాంటివి చేయకుండా చేయటం అన్నది ముఖ్యం. ఇది వెళ్తే ఇలా పిచ్చిగా వీడియోలు చేసే వాళ్ళు ఆగుతారు. లేదంటే ఈ 1930 నెంబర్ ఏదైతే నేను చెప్పానో దానికి ఫోన్లు చేయడం, మీకు ఆ కాంటెంట్ కనిపిస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అయినా cybercrime.gov.in సైట్లో వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేయడం కానీ, ఆ వీడియోలు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి పాడతాపండి అక్కడ. వీళ్ళకి పంపించినప్పుడు మీరు ఆ ప్రూఫ్ పెట్టుకోండి, ఆ ఛానల్ నేమ్ ఇవన్నీ పెట్టుకోండి. కొంతమంది తెలివిగా మార్చేస్తూ ఉంటారు. మొత్తం పెట్టుకొని నీట్గా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంక దుల్లగొట్టడమే. మనం ఒకళ్ళు చేయాల్సిన పని కాదు ఇది. వెళ్తే ఖచ్చితంగా ఆగిద్ది. ఆగితే నా హోప్ ఉంది, పిట్టింగ్ యాప్స్ ఎట్లా ఆగింది. కొత్త చట్టాలు రావాలి, ఎన్ని అవసరంలా పౌరులుగా మనం కొంచెం బాధ్యతగా చేస్తే చాలా విషయాలు కంట్రోల్ అవుతాయి. పిచ్చిగా మాట్లాడే మాటలన్నీ కూడా ఆగుతాయి.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కూడా మనం ఒక ప్రొఫెషనలిజం తీసుకురావచ్చు. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే ఎలా పడితే అలా మాట్లాడటం తగ్గాలి. బాధ్యతగా ఉండాలి. ఇక్కడ మైక్ పెట్టాం, ఇక్కడ కెమెరా పెట్టాం అంటే బాధ్యతగా మాట్లాడాలి. మార్చచ్చు మనం. నాకు ఆ హోప్ అయితే ఉంది. సో వీళ్ళ మీద జనవరి 2 రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రియేటింగ్, అప్లోడింగ్ అండ్ సర్క్యులేటింగ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్ అని చెప్పి ఆ కాంటెంట్ ఏదైతే ఉందో ఈ పదాలన్నిటి వల్ల అది యూట్యూబ్లో వీడియోనే ప్రాసెసింగ్ ఉంది. నాకే అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరూ విచ్చలవిడిగా చెలరైపోతున్నారు, మనం ఒక వీడియో పెడితే ఏంద్రా ఈ అల్గారిథం ఇంత సాగుపడుతుంది అనిపిస్తూ ఉంటుంది. మేబీ వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండటం వల్ల ఈజీగా యూట్యూబ్ పోర్లే మనోళ్ళే అన్న తీసుకుంటుందా, మనకు 17,000 18,000 చెప్పి మనం తక్కువగా కనిపిస్తాం, నాకు అర్థం కాదు. సో కండక్టింగ్ అబ్సీన్ అండ్ డాష్ కాంటెంట్, సో ఇంటర్వ్యూస్ విత్ మైనర్స్ బిలో 18 years టు బూస్ట్ వ్యూస్ అండ్ మానిటైజేషన్. సో చిన్నపిల్లల్ని వేరే విధంగా అశ్లీలంగా ఇంటర్వ్యూలు చేయటం కానీ, వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించడం కానీ, ఆ మైనర్స్ని అలా చేయటం కానీ, సో వాళ్ళ కాంటెంట్ కోసం, వాళ్ళ బూస్ట్ కోసం, మానిటైజేషన్ కోసం చేయటం కానీ ఇవన్నీ తప్పు అని చెప్పి వీటి ప్రకారంగా వాళ్ళ మీద కేసు నమోదైంది. అందులో ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకొకరిని చేయలే. మేబీ ఆయన వేరే కాంటెంట్ కూడా చేయటం వల్ల మొత్తం చూసుకున్నప్పుడు ఓకే దీనికి పర్లేదు అట్లీస్ట్ అని చెప్పి వదిలేసి ఉండటం ఏదో జరిగి ఉంటుంది. బట్ ఈయన మాత్రం లోపలేశారు. ఇప్పుడు ఏమైంది అంటే ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశారు. 2018 నుంచి ఆయన ఈ ఛానల్ రన్ చేస్తున్నారంట. వల్గర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్సో బిఫోర్ అంటే ఇంతకుముందు పెద్దలతోనే వల్గర్ ఇంటర్వ్యూస్ చేసేవాడు అంట ఆయన. సో ఇప్పుడు మైనస్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడని చెప్పి సో అవన్నీ కనుక్కున్నారు. సో లోపల వేశారు. ద అక్యూజ్డ్ ఇన్ పోలీస్ కస్టడీ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు వీళ్ళు బెయిల్ తీసుకోవటం ఎన్ని మ్యాటర్గా తీసుకోవచ్చు, సరే డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటారు. కాకపోతే మనకు మేజర్గా మనం గమనించాల్సింది వ్యక్తికి శిక్ష పడిద్దా లేదని పక్కన పెడితే మార్పు అయితే మాత్రం వస్తుంది. సజ్జనార్ గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒక్కటే కాదు మామ, ఏదో సిపిఐ అయ్యారు, సిటీని కంట్రోల్లో పెట్టారని మాత్రమే కాదు. మీరు గమనించండి, చాలా విషయాల మీద, సోషల్ విషయాల మీద ఆయన ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మాంజా మీద, చైనీస్ మాంజా అని చెప్పి దాని మీద జరిగే ప్రమాదాల మీద, సో ఆ వీడియో కూడా నేను చెయ్యాలి. యాక్చువల్గా ఒక పిల్లోడికి ఇట్లా కోసుకుపోయి కుట్లు కూడా పడ్డాయి, దాని మీద రీల్ ఏదైనా చేస్తాను నేను. ఖచ్చితంగా అలాంటి వాటి మీద అలాంటి పెద్ద స్థాయిలో ఇది మన బాధ్యత అని చెప్పి ఆయన గుర్తించి దాని మీద రియాక్ట్ అవుతున్నారు చూసారా. జస్ట్ కేసులు నా మీద 4 కేసులు ఉంటే సిటీ కంట్రోల్ ఉంది అని కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చూపిస్తున్నారు చూసారా, దానికి నేను అభిమాని. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మన అభిమానిగా ఉండాలి. ఎవరెవరెవరినో ఫాలో అవుతూ ఉంటాం. డాక్టర్ శివరంజని గారని, సజ్జనార్ గారని చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఫుడ్ ఫార్మా అని ఒక అతను, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు మనం ఉన్న చోటే. ఏది ఆశించకుండా సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. అలాంటి వాళ్ళు మనం ఫాలో అవ్వాలి. వాళ్ళని కదా మనం ఫేమస్ చేయాలి, వాళ్ళకి కదా మిలియన్స్లో ఫాలోవర్స్ ఉండాలి. చెత్తగా అందరికీ మనకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు. ఈ జనరేషనే అంతా లేదు, మనమే అంతా, నాకు అర్థం కావట్లేదు. అంటే మెజారిటీ అకౌంట్స్ అన్నీ జెన్జీ వాళ్ళవే ఉంటాయి కదా. 90s మన కిడ్స్ తక్కువ, మిలీనియల్స్ అందరూ తక్కువ, వీళ్ళే ఎక్కువ. సో ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి నేర్చుకుంటాం, మంచి తెలుసుకుంటాం. వీడియోని ఇప్పటివరకు లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మా, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇది తెలియాలి, ఈ విషయం వైరల్ అవ్వాలి, ఈ కంటెంట్ అంతా ఇంకా ఆగాలి. ఎవరైతే ఇలాంటి కాంటెంట్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పండి, మెసేజ్ చేయండి. రే బాబ్జీ తొందరలో నువ్వు కూడా పోతావు చూసుకో అని చెప్పి. చెత్త అంతా క్లీన్ అవ్వాలి. స్క్రాప్ అంతా ఇక్కడ మనకే కాదు, మన ఇండియాలో చాలా స్టేట్లో ఇలాంటి స్క్రాప్ ఉంది. ఒక చోట క్లీనింగ్ స్టార్ట్ అయితే మిగతా చోట్ల కూడా ఆగుతుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళైనా చేసుకుంటే వెళ్తారు పోలీస్ సైడ్ నుంచి, అలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ కంటెంట్ సైడ్ నుంచి కంటెంట్ క్రియేటర్స్ అవుతారు, వాళ్ళు కూడా ఆగుతారు. ఆగాలి, అది సంగతి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.